వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు మరిన్ని పుషప్స్ ప్రభాకర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు చేసి చూపించడానికి. సో మీరు కూడా జాగ్రత్తగా చూడండి. సార్ మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి, నాకు భయం వేస్తుంది మీరు చేస్తుంటే. సో చూసేద్దాం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ది వేవ్ ఆఫ్ ది ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మన లెగ్స్ని హ్యాండ్స్ని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకుంటాం. ఈ పుషప్స్ కానీ రోజు కానీ ఎక్కువ కానీ చేయగలిగితే వాళ్ళ హ్యాండ్స్ మొత్తం బాడీ అంతా కూడా ఫుల్ స్ట్రెచర్ అంతా మారిపోయి ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతారు అనమాట. వాళ్ళు చాలా పవర్గా తయారవుతారు అనమాట. రెడీ అండి. నెక్స్ట్ ఏం చేయాలంటే రెడీ గుడ్ లెగ్స్ రెండు అప్ చేయండి. రెడీనా? ఇక్కడి నుంచి వెళ్ళి ముందుకు జంప్ చేసి అదేవిధంగా మళ్ళీ సేమ్ ప్లేస్కి రావాలన్నమాట. రెడీ 1 అప్ 2 3 4 up 5 up 6 up 7. చూసారు కదా? అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి డౌన్ చేయాలి. రెడీ అప్ గో అప్ బ్యాక్ ఫ్రంట్ అప్ ఎస్. చూసారు కదా? అంటే ఫ్రంట్కి జంప్ చేసుకుంటూ దూకుతూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఫ్రంట్కి వెళ్ళి బ్యాలెన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా సింగిల్ హ్యాండ్ అనమాట. సింగిల్ హ్యాండ్ ఏంటంటే చూసారా, ఒక లెగ్ ఒక హ్యాండ్ లిఫ్ట్ చేసి అప్పుడు పుషప్స్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఉంచాలన్నమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ఉంచి నెక్స్ట్ రైట్ లెఫ్ట్ లిఫ్ట్ చేసి అప్పుడు చేయాలన్నమాట. రెడీ లెఫ్ట్ హ్యాండ్ ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ ఉంచి రైట్ లెగ్ ఉంచి చూసారా ఈ విధంగా అనమాట. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆపోజిట్ అనమాట. ఒక హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి అనుకోండి, రైట్ లెగ్ కింద నుంచి మిగతా రెండు కూడా లిఫ్ట్ చేసేప్పుడు పుషప్స్ చేయాలన్నమాట. రెడీ గుడ్ 1 2 3 4 5 ఎస్ చేంజ్. సేమ్ అదేవిధంగా ఇవి కూడా అనమాట. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్ ఉంచి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయాలన్నమాట. రెడీ 1 2 3 4 5 ఎస్. చూసారు కదా? అంటే మనం ఆపోజిట్ ఉంచాం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెడీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఉంచి ఒక సైడ్ మొత్తం లిఫ్ట్ చేసి అప్పుడు చేయాలన్నమాట. ఒక సైడ్ మొత్తం లిఫ్ట్ చేసి అప్పుడు చేయాలన్నమాట. రెడీ 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 1 2 3 4 5 అప్. నెక్స్ట్ అదేవిధంగా దీ సైడ్ అనమాట. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఉంచి చేయాలన్నమాట. రెడీ రెడీ 1 2 3 4 5 ఎస్. ఇవన్నీ కూడా చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలన్నమాట. బాడీని ఏంటంటే వాళ్ళు వెయిట్ ఆపుకుంటూ వాళ్ళ హ్యాండ్స్తో లెగ్స్తో ఆపుకుంటూ చేయాలన్నమాట. ఆపుకుంటూ వాళ్ళు ఏంటంటే చూసుకుంటూ చేయాలన్నమాట. లెగ్స్ లాంగ్ చూసారు కదా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే హ్యాండ్స్ నుంచి లెగ్స్ రెండు లిఫ్ట్ చేసి మళ్ళీ హ్యాండ్స్ రెండు లిఫ్ట్ చేయాలన్నమాట. ఓకేనా? హ్యాండ్స్ నుంచి లెగ్స్ లిఫ్ట్ చేసి మళ్ళీ హ్యాండ్స్ రెండు ఎస్. ఓకేనా? రెడీ గో 1 2 3 4 5 6 7 8 9 10 ఎస్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే హ్యాండ్స్ పెట్టినప్పుడు లెగ్ లిఫ్ట్ చేయాలి, తర్వాత హ్యాండ్ లిఫ్ట్ చేసి లెగ్స్ డౌన్ చేయాలన్నమాట. రెడీ అండి? ఇది ఒక టైప్ ఆఫ్ పుషప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ రెండు డౌన్ చేసి లెగ్స్ రెండు కూడా వెనక్కి కిక్ చేసి అప్పుడు మళ్ళీ డౌన్ చేయాలన్నమాట. అంటే హ్యాండ్స్ రెండు కింద ఉంచి లెగ్స్ రెండు బ్యాక్ కిక్ చేసి అప్పుడు మళ్ళీ లెగ్స్ కింద ఉంచాలన్నమాట. రెడీ 1 2 3 4 5 ఎస్. చూసారు కదా? ఒకసారి కమ్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. యా 1 2 రెండు కిక్ చేయాలి, 3 4 5 ఎస్. చూసారు కదండి? నెక్స్ట్ అదేవిధంగా బర్ఫీ అనమాట. బర్ఫీ అంటే ఏం లేదండి, రెండు లెగ్స్ దగ్గర పెట్టి దాని పక్కన హ్యాండ్స్ నుంచి పుషప్ తీసి పైకి లేయాలన్నమాట. దాన్ని బర్ఫీ ఎక్సర్సైజ్ అంటారు. అది ఎలా చాలా చూద్దాం. రెడీ 2 legs క్లోజ్. అదేవిధంగా హ్యాండ్స్ రెండు ఇక్కడ డౌన్ చేయండి,
డౌన్ చేసి లెగ్స్ రెండు బ్యాక్ జంప్ చేసి 1 పుషప్ అయిన తర్వాత సేమ్ ప్లేస్కి లెగ్స్ రావాలన్నమాట. జంప్. ఎస్, చూసారు కదా, ఈ విధంగా అనమాట. రెడీ. నెక్స్ట్ డౌన్, బ్యాక్, పుషప్, జంప్. 2 3 డౌన్, 4 5 6 7 8 9 10. ఎస్, చూసారు కదండి, ఇది బర్ఫీ ఎక్సర్సైజ్ అంటారు అనమాట. అంటే ఈ పుషప్స్ చేసేటప్పుడు ఏంటంటే బర్ఫీ లాగా అనమాట. అంటే 2 లెగ్స్ దగ్గర పక్కన మన హ్యాండ్స్ పెట్టి 1 పుషప్ తీసి వెంటనే పైకి జంప్ చేయాలన్నమాట. పైకి జంప్ చేసి మళ్ళీ పుషప్ అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేయాలన్నమాట. చూసారు కదండి, పుషప్స్ ఏంటంటే ఇక్కడ మనం చాలా రకాల పుషప్స్ చేస్తాము. అంటే ఇప్పుడు ఒక హ్యాండ్తో చేయడం, ఫిస్ట్తో చేయడం, అదేవిధంగా ఓపెన్ చేసి చేయడం, జంపింగ్ చేసి చేయడం, సైడ్ చేసి చేయడం, ఇలా రకరకాలు చేయడం జరిగింది అనమాట. ఈ పుషప్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా మొత్తం ఏంటంటే హ్యాండ్స్కి, అదేవిధంగా చెస్ట్కి, బాడీకి, అప్పర్ బాడీకి ఇదంతా బాగా ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ ఏంటంటే, కానీ ఇవేంటంటే స్టెప్ బై స్టెప్, అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఎంత ఉపయోగం ఉందండి. అలా కాకుండా మనం ఒకేసారి పెద్ద చూసారు కింద ఫింగర్స్తో చేయడం జరిగింది అనమాట. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట. డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఒకటి ఇలా మెల్లగా చేస్తే ఎంతో ఉపయోగం ఉందండి. చూసారు కదండి, ఇప్పుడు వరకు మనం రకరకాల ఎక్సర్సైజ్ ఏంటంటే పుషప్స్ ఇన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు తెలియని విధంగా ఎక్సర్సైజ్ పుషప్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక వెరైటీ పుషప్ చేద్దామండి. ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ డౌన్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్, అంటే మనం చేసే హైట్ అనేది లెగ్స్ హైట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం అన్నమాట. పెంచుకుంటూ వెళ్తాం. రెడీ, డౌన్, లెగ్స్ రెడీ, 1 2 3 ఓకే, డౌన్. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ హైట్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. రెడీ, డౌన్, రెడీ, 1 2 3 ఎస్, డౌన్. నెక్స్ట్ అదేవిధంగా చూసారు కదా, అంటే స్టెప్ బై స్టెప్, అంటే హైట్ ఏంటంటే ఇంప్రూవ్ పెంచుకుంటూ వెళ్తాను అనమాట. అప్పుడు ప్రెజర్ ఏంటంటే చూసారు కదా, ఎక్కువ చెస్ట్ మీద, హ్యాండ్స్ మీద పడుతుంది అనమాట. రెడీ, 1 2 3 ఎస్. నెక్స్ట్ డౌన్. చూసారు కదా, నెక్స్ట్ ఇంకా కొంచెం హైట్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఎక్కువ చెస్ట్ మీద ప్రెజర్ పడుతుంది, చెస్ట్ మీద ఫుల్ ప్రెజర్ పడుతుంది. రెడీ, 1 2 3 4 5 ఎస్, గెట్ అప్. రెడీ. నెక్స్ట్ మీరు చేయండి ఎంత హైట్లో. చూసారు కదా, సేమ్ అనమాట. ఎక్కువ హైట్ పెట్టి చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ చెస్ట్ మీద, హ్యాండ్స్ మీద ప్రెజర్ పడుతుంది. రెడీ, 1 2 ఎస్ 3 4 5 ఎస్, గెట్ అప్ సైడ్. చూసారు కదా, ఈ విధంగా అనమాట స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు చాలామందికి తెలిసిన పుషప్ ఎక్సర్సైజ్ అండి. చాలామంది నేను చూశాను, వాళ్ళు చేస్తుంటారు అనమాట. సేమ్ అదే ఆ విధంగా ఏ విధంగా చేయాలి చూద్దామండి. ఆ పుషప్ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ముందు నుంచి వెళ్తూ పైకి లేచి అప్పుడు చేయాలన్నమాట. రెడీ, 1 చూసారా, 2 3 4 5 4 3 2 1 ఎస్, అప్. చూసారు కదా, అంటే ఈ పుషప్స్ కూడా దీనికి ఏంటంటే ఇక్కడ మనకి షోల్డర్, హ్యాండ్స్తో పాటు ఏంటంటే బ్యాక్, అంటే ఎక్కువ మంది బ్యాక్ పట్టేయడం, పెయిన్గా ఉండడం, పట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అలాంటి వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే వాళ్ళ బాడీ ఫ్రీ అవుతుంది అనమాట. నడుము పట్టేయడం అలాంటి వాటికి బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏంటంటే చూసారు కదా, ఎన్నో స్టైల్స్ పుషప్స్ చేయడం జరిగింది అనమాట. ఈ పుషప్స్ మెయిన్గా ఏంటంటే మన హెల్త్ పర్పస్ అనమాట, మన ఫిట్నెస్ పర్, అదేవిధంగా మనలో రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి అనమాట. చూసారా, ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు అనమాట. వాళ్ళు ఏంటంటే స్టెప్ బై స్టెప్ కానీ వాళ్ళు పుషప్స్ కానీ మెల్లగా అలవాటు చేసుకోగలిగితే వాళ్ళలో హ్యాండ్స్లో పవర్ అనేది, స్ట్రెంత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అదేవిధంగా వాళ్ళు హ్యాండ్స్ కానీ, ఫింగర్స్ కానీ ప్రతి ఒక్కటి ఫుల్ స్ట్రాంగ్గా తయారవుతుంది. చూసారు కదా, ఇలా బ్యాలెన్స్ చేసి మనం హ్యాండ్స్తో చేసినప్పుడు కానీ, హ్యాండ్స్తో చేసినట్టు కనిపించినా కానీ వాళ్ళు ఫుల్ టోటల్ బాడీ మీద ప్రెజర్ పడుతుంది అనమాట. అదేవిధంగా మనం చేసే ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే
ఎక్కువ మనలోని ఫ్యాట్ అనేది చెమట రూపంలో కరిగించి బయటికి వెళ్ళాలన్నమాట. చెమట రూపంలో వెళ్ళగలిగితే మనకి ఎంతో హెల్దీగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఆ చెమట అనేది మన బాడీ లోపల పెట్టుకొని మనం ఆగుతూ చెమట అనేది రానివ్వకుండా మనం సింపుల్గా చేయడం జరిగితే దానివల్ల మనకి ఆరోగ్యంగా ఉండవు అనమాట. దానివల్ల మనకి ఉపయోగం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనలోని వ్యర్థ పదార్థం అంటే దాని వ్యర్థ ఫ్యాట్ ఇలా విధంగా మనం చేసిన మనం కరిగించి చెమట రూపంలో బయటికి మనలోని వ్యర్థాన్ని బయటికి స్వేద గ్రంథుల ద్వారా బయటికి రిలీజ్ చేయగలిగితే మనకెంతో ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా మనకెంతో హ్యాపీ అనేది, అదేవిధంగా మనకి ఆరోగ్యానికి ఎంతో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం ఎంతో యాక్టివ్గా ఉండగలం. అదేవిధంగా మన బాడీలోని ఫ్యాట్ ఎక్స్ట్రా ఫ్యాట్ అంటే సైడ్కి ఇక్కడ రావడం, ఫ్రంట్కి రావడం, అదేవిధంగా ఎక్స్ట్రా వేరే అనవసరమైన ప్లేస్లో ఉన్న కొవ్వుని ఏంటంటే మనం కరిగించుకోగలం అన్నమాట. చూసారు కదా, ఇలాంటి ఎక్సర్సైజ్ నేను ఇలా చూపించడం ఎందుకోసం అంటే మనలో చాలామందికి ఏంటంటే ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫేస్ అవుతున్నారు. చాలామంది ఏంటంటే వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఏంటంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కొంచెం అవేర్నెస్ వచ్చి అదేవిధంగా వాళ్ళు ఏంటంటే కొంచెం హెల్త్ పరంగా కొంచెం వాళ్ళు మైండ్కి ఏంటంటే అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి అని అనుకొని వాళ్ళు కానీ ఇలాంటి కొన్ని వాళ్ళు చేయగలిగిన ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు ఎంతకాలం అయితే జీవిస్తారో అన్ని కాలం ఏంటంటే ఎటువంటి అనారోగ్యాలు పాలు కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్గా హ్యాపీగా. ఎందుకంటే మన ప్రోగ్రామ్ చూసారు కదా, ఇది మన ప్రోగ్రామ్ పేరు ఆరోగ్యం మహాభాగ్యం అనమాట. అంటే ఆరోగ్యంగా ఉంటేనే అదే మనకు మహాభాగ్యం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటామో అంత హ్యాపీగా ఉండగలం అనమాట. అలా కాకుండా అనారోగ్యాలతో బాధపడుతూ జీవించామనుకోండి అది అంత నరకం అనేది మనకు వేరే విధంగా ఉండదు అనమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ చూసారా, యాక్ట్ ఛానల్ వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని కూడా ఏంటంటే కొంచెం ఆరోగ్యం పట్ల మిమ్మల్ని అవేర్నెస్ తీసుకొచ్చి మీలోగా మీరు కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. వీళ్ళకి నాకు ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కూడా ఏంటంటే మమ్మల్ని చూసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి మీరు కూడా కొంచెం అవగాహన తెలుసుకొని మీకు కూడా ఏంటంటే మీకు ఉపయోగం కాబట్టి ఇలాంటి చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా కొంచెం మీకు ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తారని భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన ఆరోగ్య మహాభాగ్యంలో పుషప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏ విధంగా చేయాలని అన్నీ తెలుసుకున్నారు కదా. మీరు కూడా ట్రై చేయండి, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకొని ట్రై చేయండి. ఇవన్నీ చిన్నవి ఇంట్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది మన బాడీని ఫిట్గా ఉంచడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో మీరు డైరెక్ట్గా ఫిష్తో ఫింగర్స్తో ట్రై చేయకుండా ఈ పామ్ ఉంటే ఈ పామ్తో ట్రై చేయండి. సార్ చెప్పినట్టు కూడా అది శ్రేష్టం. మీరు ఏమైనా స్టంట్స్ చేయాలనుకుంటే ఇలాంటి కోచింగ్ సెంటర్లో చేరి ట్రై చేయండి, నేర్చుకోండి, హెల్తీగా ఉండండి. నేను కూడా ఇలాగే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ మనోజ్ టుడే సైనింగ్ ఆఫ్. బాయ్.